ఆయా స్థలాలను కొనుగోలు చేసిన వారు నాలా ఛార్జీలు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నా ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గత ప్రభుత్వం ఈ విషయాన్ని పట్టించుకోకపోవడంతో 10 ఏళ్లుగా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నచందంగా పరిస్థితి ఉంది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వమైనా స్పందించి అనుమతులు ఇస్తే 1000 కోట్లకు పైగా ఆదాయం సమకూరే అవకాశం ఉందని బిల్డర్లు, డెవలపర్లు చెబుతున్నారు. 1963లో తీసుకొచ్చిన చట్టం ప్రకారం వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చాలంటే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అసెస్మెంట్ ఛార్జీలను తప్పనిసరిగా చెల్లించాలి. ధరణి రాకముందు ఆర్టీఓ స్థాయిలో వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్పు చేస్తూ నాలా ఛార్జీలు వసూలు చేసేవారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో భూముల విలువ ఆధారంగా 5%, జీహెచ్ఎంసీ పరిధిలో 9% చొప్పున తీసుకునేవారు. కానీ తెలంగాణ ఏర్పాటు తర్వాత ధరణిని తీసుకొచ్చిన అప్పటి ప్రభుత్వం నాలా ఛార్జీలు చెల్లించేందుకు తొలుత ఆప్షన్ ఇవ్వలేదు. ఆ తర్వాత ఇచ్చిన ధరణిలో నమోదై ఉండి ఎకరాలు, గుంటలు చొప్పున నమోదై ఉన్న భూములకు మాత్రమే అవకాశం కల్పించింది. అనధికార లేఅవుట్లలో గజాల చొప్పున ఓపెన్ ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి అలాంటి ఆప్షన్ లేకుండా పోయింది. ఉదాహరణకు ఒక ఊరి శివార్లో వ్యవసాయ భూమి ఉంటే ధరణిలో అది పలానా సర్వే నెంబర్లో ఉంది అని పేర్కొంటూ దాని విస్తీర్ణం ఎకరాలు, గుంటల్లో ఉంటుంది. ప్రస్తుతం ఇలాంటి భూమిని మాత్రమే వ్యవసాయేతర భూమిగా కన్వర్షన్ చేసుకునే వీలుంది. గతంలోనే లేఅవుట్గా మార్చి సదరు భూమిని గజాల చొప్పున వేర్వేరు వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేసి ఉంటే ధరణిలో అది హౌసింగ్ సైట్ అనే పేరుతో చూపిస్తోంది. ఇలాంటి భూమికి నాలా ఛార్జీలు చెల్లించే అవకాశం లేకుండా పోయింది. దీంతో దశాబ్దాల క్రితం భూములు కొనుగోలు చేసిన వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పదేళ్లుగా నాలా ఛార్జీలపై నెలకొన్నటువంటి పీఠం కూడా ఇంకా విడుదల. ఎందుకంటే ధరణిలో నమోదై ఉన్నటువంటి అంశం ఒక రకంగా ఉంది, అదేవిధంగా ఇతర చిన్న చిన్న లేఅవుట్లకు సంబంధించినటువంటి అంశంలో ఒక రకంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీంతో అనుమతులు రిజిస్ట్రేషన్ లేఅవుట్లలో గజాల చొప్పున ఇంత అని చెప్పేసి మధ్య దళారులు బెనిఫిషియర్స్ నుంచి డబ్బులు వసూలు చేయడంతో పీఠం కూడా వీడకుండా ఇబ్బందికరంగా మారింది. సంబంధిత రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లోనూ దీనిపై కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. అయితే ఆయా స్థలాలను కొనుగోలు చేసేవారు నాలా ఛార్జీలను చెల్లించడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం నుంచి కొద్ది స్పష్టత లేకపోవడంతో కొన్ని ఇబ్బందులు అయితే తప్పడం లేదు. గత ప్రభుత్వం ఈ విషయాన్ని పట్టించుకోకపోవడంతో 10 ఏళ్లుగా ఎక్కడి పరిస్థితులు అక్కడనే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి అనుమతులు ఇస్తే కనుక తద్వారా 1000 కోట్ల పైగా ఆదాయం ప్రభుత్వానికి సమకూరే అవకాశం ఉన్నట్లు బిల్డర్లు కావచ్చు, డెవలపర్లు కావచ్చు చెప్తున్నారు. వాస్తవానికి 1963లో తీసుకొచ్చిన చట్టం ప్రకారమే ఈ వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చి నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కింద ఛార్జీలు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతుంది. సో దీనిపైన కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి త్వరితగతిన నిర్ణయం తీసుకుంటే కనుక దాదాపు 1000 నుంచి 1500 కోట్ల మేరకు ఆదాయం సమకూరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్.